నిన్న మందు పెట్టేకి సతాయించినాయి తెలుసా పొట్టెన్లో. ఎందుకంటే ఈరోజు ఇలా పెట్టేసామంటే పొట్లు ఎక్కడా బాదు. మందు పెట్టేస్తాను బయటికి దొబ్బచ్చు. నేనంతా రంగు కొట్టినాయి కదా, కన్ఫ్యూజ్ అవుతామని. రంగుతో అవసరం లేదు, ఎందుకంటే జాలరీ తెచ్చి ఇట్లా వేసామంటే అయినా ఇప్పుడు ఒకదాన్ని పట్టుకొని మందు పెట్టి ఇట్లా బయటకు పంపించు. షెడ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. షెడ్ చిన్నగా అయితే కన్నా మనకు మందు పెట్టేకి ఉంటుంది. మందు పెట్టాలనుకున్న వాళ్ళు ఇట్లా, ఎందుకంటే బయట దొరుకుతుంది తంతి. ఇది ఎందుకంటే గొర్రెలు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇచ్చినారు 2 జాలరీలు ఫ్రీగానే. ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఈ వారక వేసినామంటే మందు పెడతాడచ్చు, బయటికి వేస్తాడచ్చు. ఒక పిల్లని ఒకసారి కల్లాడేది ఏమి ఉండదు. జస్ట్ నిన్నైతే 2 గంటల సేపు పట్టింది. ఈరోజు గంట కూడా పట్టదు. స్టార్ట్ చేసినామంటే 10 నిమిషాలకి అయిపోతుంది. ఎందుకంటే ఒకదానికి మందు పెడతాడచ్చు, బయటకు దొబ్బచ్చు. చూడండి, షెడ్ ఉంటే కానీ బాగా ఫ్రీగా ఉంటుంది. పిల్ల కూడా బాగా తయారైంది. సింపుల్గా అయిపోతుంది గంట సేపు పని ఇది. లేకుంటే కానీ ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. నిన్నైతే ఒకటి వచ్చి పట్టుకునేవాడు తలకాయ కొట్టింది తెలుసా, గుద్దింది. ఎందుకంటే తిరగబడింది కాలు పట్టుకునేవాడు. ఇట్లా చాలా ఇబ్బంది, డేంజర్ అవుతుంది. ఇలా చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. షెడ్ ఉండల్లా మనం పొట్టెలు దాకాలనే బాగుంటుంది. షెడ్ ప్రశాంతంగా ఉంటుంది, పిల్ల కూడా బాగా పెరుగుతుంది. మందు పెట్టేది 10 నిమిషాలు అయిపోయాయి. నిన్నంతా రంగు కొట్టి అది ఇది పాడు పరదేసి ఇంత టెన్షన్ పడినాం కదా. ఇలా వేసుకొని ఈరోజు కడ్డీలు మొత్తం ఇంటింటి కడ్డీ కట్టి ఇట్లా కట్టామంటే దీంట్లోకి వేసేసి 5 నిమిషాలు పని అయిపోయాయి. ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నిన్న 12 వరకు పట్టింది. అక్కడ ఇక్కడ ఉరికెత్తి పోతానే ఉండదు. ఎందుకంటే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు చెట్టుంది కదా. 2 నిమిషాల్లో పని అయిపోయాయి. మేత మేసే పోతున్నాయి. మందు పెట్టినామంటే ఎట్లా మేస్తున్నాయి చూడండి, పక్క వాకుండా మేస్తున్నాయి. ఒక వారం పెట్టామంటే కానీ టానిక్లు మందులు తెచ్చి పొట్లు కూడా బాగా చూడండి ఎంత బాగా తయారవుతుంది. రేటు కూడా బాగా పోతుంది.